అదో మారుమూల గ్రామం. కానీ అక్కడ పుట్టిన వారంతా దేశభక్తులే. దేశానికి సేవ చేయడమే వారి ప్రధాన లక్ష్యం అంటున్నారు ఆ గ్రామ యువకులు. దేశానికి సేవ చేయటంలో ముందుంచారు నెల్లూరు జిల్లా దేవిశెట్టిపల్లి యువకులు. రాష్ట్ర వ్యాప్తంగా దేవిశెట్టిపల్లి గ్రామం అంటే ఆర్మీ విలేజ్ గా ఖ్యాతి గడిస్తోంది. ఆ గ్రామంలో ఏ గడప తొక్కినా దేశభక్తి పరిమళిస్తుంది. శత్రు దేశంతో యుద్ధం అంటే విజయమో వీర స్వర్గమో అక్కడే తేల్చుకుందామంటూ ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా దేవిశెట్టిపల్లి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. నెల్లూరు జిల్లా కేంద్రానికి 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవిశెట్టిపల్లిలో 70కి పైగా కుటుంబాలు నివాసముంటున్నాయి. ఈ గ్రామంలోని యువకులు త్రివిధ దళాల్లో సేవలు చేస్తున్నారు. ప్రతి ఇంటిలో 2-3 భారత సైన్యంలో పనిచేస్తుండడం విశేషం. జిల్లా కేంద్రానికి సుదూరంగా ఉన్నప్పటికీ సైనిక శిక్షణతో రాటుదేలిన ఆ గ్రామం అడుగడుగున నియమ నిబంధనలు క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తోంది. త్రివిధ దళాలలో పనిచేసి రిటైర్ అయిన మాజీ సైనికులు గ్రామమంతా పచ్చని చెట్లు, శుభ్రతతో అలరారుతూ సుందరీకరణ పనులతో అభివృద్ధి పట్ల కట్టుబాటును చూపిస్తున్నారు. ఇతర ఉద్యోగాలు, వ్యాపారాలు ఉండగా ఎందుకు త్రివిధ దళాలకే మొగ్గు చూపుతున్నారు అన్న ప్రశ్నకు దేశం కోసం త్యాగం చేయటమే తమకు గర్వకారణంగా ఉంటుందన్న సమాధానమిస్తున్నారు. ఇక భారత్లో పుట్టిన మనం ఈ దేశానికి ఏమిచ్చాం, ఎలాంటి త్యాగాలు చేస్తున్నామని నిస్వార్థ దేశభక్తి ప్రతి ఒక్కరిలోనూ కనబడుతుంది. ఇటీవల పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గాంలో పర్యాటకులపై దాడి అనంతరం భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై అక్కడి గ్రామస్తులు, మాజీ సైనికులు మీసం మెలేసి భారత్ కీర్తి పతాక రెపరెపలాడుతుందంటూ ధీమా వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్ సర్జికల్ స్ట్రైక్ దేశ గౌరవాన్ని మరింత పెంచిందని అక్కడి రిటైర్డ్ సైనికులు అభిప్రాయపడ్డారు. ఇండియా పాక్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు అలుముకుంటున్న నేపథ్యంలో అవసరమైతే మళ్లీ యుద్ధ భూమిలో అడుగు పెట్టేందుకు తాము సిద్ధమని, ఆర్డర్స్ వస్తే వెంటనే డ్యూటీలో జాయిన్ అవుతామని మాజీ సైనికులు దేశం పట్ల గర్వాన్ని చాటుతున్నారు.